అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గుంతకల్లు వెళ్తున్నాం. ఎందుకనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అన్నట్లు మా ఇల్లు చూపించలేదు కదా, ఇదిగోండి కింద ఉన్నదేమో హాస్పిటల్, పైన మా ఇల్లు అన్నమాట. సరే వెళ్దాం పదండి. చూడండి ఎంత తొందరగా లెగిసాను. నేను మామూలుగా అయితే లెగవను, సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు తప్ప. ఏం చేస్తాం. మన ఫేవరెట్ గార్డు మురుగన్ టీకి వచ్చాం. మనం ఫస్ట్ టీ తాగాలి, ఏ పని చేయాలన్నా. టీ ఈరోజు న్యూస్ చదువుదాం, పేపర్ కొందాం అనిపించింది, అందుకే మన పేపర్ కొన్నాను. సాక్షి. ఇదిగోండి బస్సు ఎక్కేగాడికి 10 అయింది. అసలు ఒక్క రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమీ లేదు. అదేమంటే మాకేం తెలుసు అంటున్నారు. కర్మ 5ంటికి వస్తే 10ంటికి ఎక్కాం బస్సు. ప్రైవేట్ బస్సులు లేవంట. ఏం చేస్తాం. ఎలా ఎక్కంగానే మన మహేష్ బాబు సినిమా వేశారు, కొంచెం హ్యాపీ. 5ంటికి లేచాను కదా, మంచి స్లీప్ వేసాను. చూడండి లేచి సినిమా మధ్యలో సాంగ్ అయిపోయింది. మన 10 నిమిషాలు అంతా ఉంటుంది. ఆత్మకూరు దగ్గర ఆపారనమాట లంచ్కి. దిగాము. 2 గంటలు ఉండిద్ది, వెళ్ళి తినరండి అన్నారు. సో దిగి తినడానికి వెళ్తున్నాము. వచ్చేగాడికి బస్సు పోయిందండి. చూసారా, నాతో పెట్టుకుంటే ఒక్కటి కూడా లాభం ఉండదు. ఇదిగోండి మళ్ళీ వేరే బస్సు ఎక్కి మళ్ళీ వేరేగా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు మనిషి నాకు కొంచెం అన్నా లాభం ఉండాలండి. మరీ అన్ని నష్టాలు అంటే మరీ దారుణం. నేను ఏదన్నా చేయండి, అప్పుడప్పుడు ఇంట్లో తిడతానే ఉంటారు, నువ్వు చేసే పనులు ఒక్కటన్నా లాభం ఉండిద్దా అని. నాకు కూడా అప్పుడప్పుడు కరెక్ట్ అనిపించింది. ఇదిగోండి నైట్ 10:30 అయింది. గుంతకల్లు దిగాము. అక్కడ నుంచి మొత్తం ఏదో రూమ్ తీసుకొని తిని లాడ్జ్లో స్టే చేయాలి. అసలు ఎందుకు వెళ్తున్నాం అంటే, మా తమ్ముడికి BAMS ఆయుర్వేదిక్ సీట్ వచ్చింది. అడ్మిషన్ అలాట్మెంట్ లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. నిన్న కర్నూలు బస్సు ఎక్కాం కదా, కర్నూలు బస్సు ఆత్మకూరు దగ్గర ఆగింది. ఆత్మకూరు దగ్గర ఆగితే అక్కడ దిగి లంచ్ చేద్దామని వెళ్ళాం. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే, ఒక 2 గంటలు ఆగిద్ది, మీరు వెళ్ళి తినరండి అన్నాడు. సరే కదా అని కొంచెం దూరం వెళ్ళి మేము తిని వచ్చేసరికి బస్సు లేదు. అప్పటికప్పుడు మళ్ళీ ఇంకో బస్సు, అక్కడికి ఎంత రేట్ అయిందో ఇప్పుడు మళ్ళీ అందులో సగం అయింది. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి దానికి మళ్ళీ టికెట్ తీసుకొని అక్కడి నుంచి కర్నూలు వచ్చాం. ఆ బస్సులో ఇలా వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా అడ్మిషన్ కోసమేనంట. ఫ్యామిలీ పరిచయం అయ్యారు. వాళ్ళు అక్కడ నుంచి కర్నూలు నుంచి మేమేమనుకున్నామంటే డైరెక్ట్ గుంతకల్లుకి బస్సులు ఉంటాయి కదా అనుకున్నాం. అవి మొత్తం చాలాసేపు పట్టిద్ది. మనం అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నారు, గుత్తికి వెళ్ళమన్నారు. గుత్తికి వచ్చాం మేము. గుత్తికి వచ్చి గుత్తి నుంచి మళ్ళీ గుంతకల్లుకి వచ్చాం. నైట్ గుంతకల్లుకి వచ్చేసరికి 10 అయింది. నిన్న 5ంటికి అక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళి అది బస్ స్టాండ్లో బస్సు రాలా. వాళ్ళు అసలు బస్ స్టాండ్ వాళ్ళు అందులో ఉంది మేము చెప్తామండి, వచ్చిద్దో రాదో మాకెలా తెలుసు అంటున్నారు. ఏం చెప్తాం. 7ంటికి బస్సు అని ఉంది అందులో, మాకు వచ్చిన బస్సు 10ంటికి. అసలు చీదర పుట్టింది. బుక్ చేసుకుందాను అంటేనేమో ఒక్క బస్సు కూడా ప్రైవేట్ బస్సు లేదంట. చాలా తలకాయ నొప్పి అయిపోయింది. నైట్ 10ంటికి ఇక్కడికి వచ్చాం గుంతకల్లుకి. వచ్చాక లాడ్జ్లో రూమ్ తీసుకొని నైట్ నిద్రపోయి ఇప్పుడే లేచాము. వెళ్తున్నాం కాలేజ్ దగ్గరికి. ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ పులిహార బజ్జీ. ఇదిగోండి కాలేజ్ దగ్గరకు వచ్చాం. ఏంది కాలేజీ పారుపడిన బిల్డింగ్ లాగా ఉంది. ఏందో ఇక్కడ చదవాలంటే చేతరకు ఉంది. అసలు రావటమే పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ ఆడ నుంచి ఏంది ఏం బాగా నాకేమో నచ్చలేదు. అసలు నాకు ఏదైనా అందంగా ఉంటే నచ్చిద్ది, ఇలా పాడుపడినలాగా ఇలా ఉంటే అసలు నాకు చీదరా, నాకు అసలు ఇష్టం లేదు. ఏదో క్యాంప్ పెట్టారనుకుంటా, క్యాంప్కి వెళ్తున్నారు పిల్లలు.
ఈరోజు ఏదో ఉత్సవం అంట. ఈ ఊరోళ్ళు ఎక్కువ ఆంజనేయ స్వామి మాల వేస్తారంట. నేను ఇక్కడ ఆటో డ్రైవర్తో అడిగాను, మొత్తం ఎక్కువ ఆంజనేయ స్వామి. మన సైడ్ అయ్యప్ప స్వామి, శివుడు, భవానీ మాల అయితే ఇక్కడ ఎక్కువ ఆంజనేయ స్వామి మాల వేస్తారంట. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా విజయంగా జరగడానికి మనం రైల్వే స్టేషన్ పోతున్నాం. రైల్వే స్టేషన్ భలే ఉంది. బస్ స్టాండ్ చూస్తేనేమో చండాలం ఉంది. రైల్వే స్టేషన్ ఎంత బాగుంది, మొత్తం నీట్గా క్లాస్గా ఉంది. ట్రైన్ రిజర్వేషన్ 5:00 అందుకని మళ్ళీ మన రూమ్కి వెళ్ళి ఏదైనా తిని వద్దామని వెళ్ళాము. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళాము. వెళ్ళిన పని అయిపోయిందండి. ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పారు ఇప్పుడు వచ్చేటప్పుడు బస్సులు తెగ ఇబ్బంది అయిపోయింది, అందుకని రైల్వే స్టేషన్కి వెళ్దాం అని చెప్తే సరే అని రైల్వే స్టేషన్కి వచ్చాము. టికెట్ తీసుకున్నాం, మొత్తం అయిపోయింది. మీకు ఒక విషయం చెప్దామని ఆగాను అనమాట. ఏంటంటే అసలు ఇక్కడ మనుషులు చాలా చాలా అంటే చాలా ఆప్యాయతగా, చాలా ప్రేమగా ఉన్నారండి. అంటే మన పల్నాళ్ళు కూడా ఉంటారేమో నాకు తెలియదులే, కానీ మా ఇంటికాడ అయితే అట్లా ఉండరు. ఇక్కడ ఏంటంటే ఏంటి, నేను ఒక షాప్లోకి వెళ్ళి సార్ రైల్వే స్టేషన్కి ఎటు వెళ్ళాలి అని అడిగాను. ఆయన సొంత పనిలాగా వచ్చి బయటకు వచ్చి ఇది ఇటు వెళ్ళాలి ఆగండి అని చెప్పి ఆ ఆటో అబ్బాయిని క్యాకేసి, అదే అక్కడ ఆటోలు తిరుగుతుంటే ఆటో వాళ్ళని క్యాకేసి పిలిచి పైపెచ్చు రేట్ మాట్లాడి ఆయన ఎంతో అడిగితే ఇంకా తగ్గించి కాదు ఇంత అని చెప్పి మాట్లాడి ఆయన సొంత పనిలాగా చేశాడు. సరే ఒకటంటే ఏదో జరిగిందిలే అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఆ ఫామ్ ఫిలప్ మనకేం తెలీదు. వీళ్ళేంది జనరల్లో వెళ్ళలేము, రిజర్వేషన్లో వెయిటింగ్ లిస్ట్లో తీద్దామని ఏదో చెప్పారు సంథింగ్. అది ఆ ఫామ్ అంటే మరి ఎట్లా అంటే ఆయన క్యూలో ఆయన డబ్బులు ఇచ్చి అక్కడ లైన్లో నించున్నాడు. ఆ డబ్బులు ఆయన తీసుకునే టికెట్ అది ఆపేసి అక్కడే ఉంచి క్యూలో నుంచి బయటకు వచ్చి ఆగండి నేను రాస్తానని చెప్పి మొత్తం రాసి నీట్గా వెళ్ళు ఇది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అసలు ఎవరన్నా క్యూ ఎంత పెద్దగా ఉంది, ఆయన ఇంత వచ్చాడు. అసలు నాకు మైండ్ పోయింది. అసలు ఏంది ఇక్కడ వాళ్ళు అందరూ చాలా చాలా బాగుంటున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.